తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశిలో ఉండే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి సక్సెస్ అవ్వడము, కొంతమందికి బ్యాక్కు వెళ్ళేటట్టుగా అంటే ఫెయిల్ అయ్యేటట్టుగా గోచరిస్తుంది. ఫెయిల్ అంటే సబ్జెక్ట్స్లో కాదు, మీరు అనుకున్న కార్యాలు ఆటంకం కలిగేటట్టుగా కనబడుతోంది. దీనికి విద్యార్థులకు స్పెషల్గా ఒక చిన్న సూచన ఇస్తున్నాను. మీరు ఏదైతే అనుకుంటారో చదవాలని కానీ లేదా ఏదైనా ఒక ప్రయత్నం చేసేటప్పుడు వినాయకుడికి గరికమాల సమర్పించి స్వామివారికి చిన్ని మంత్రాన్ని 108 సార్లు చదువుకుని మీరు కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే విద్యార్థులకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం చాలా చిన్నది, ప్రతి ఒక్కళ్ళు చదవగలరు. దీన్ని 108 సార్లు చదువుకొని 5 గరికమాలలు స్వామివారికి సమర్పించి విద్యార్థులు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇది స్పెషల్గా విద్యార్థులకు మాత్రమే. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉన్నత స్థాయి బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ బాధ్యతలే కాకుండా అదనపు బాధ్యతలు కూడా ఇక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓర్పుగా, సమన్వయంగా, చాకచక్యంగా మెలిగే పరిస్థితి చేసుకోండి. అయితే మీ యొక్క కింది స్థాయి ఉద్యోగస్తులు కానీ లేదా మీ సహోద్యోగులతో కానీ ఈ వారం రోజులు కొంత గోప్యతను పాటించండి. సీక్రసీని మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క తొందరపాటుతనం వల్ల ఒక కీలకమైన సమాచారము మీ వల్ల మిగతా వారికి చేరే అవకాశం కనబడుతోంది. అది మీ పర్సనల్ కావచ్చు లేదా ఉద్యోగపరంగా మీరున్న రంగంలో కావచ్చు. ఈ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు ఇది మంచి సమయము, లాభాలు వచ్చే అవకాశం ఉంది. వారి వారి స్థాయిని బట్టి వారి దీన్ని బట్టి వ్యాపారస్తులు కానీ లేదా అంటే కుటుంబ పరంగా కానీ పెట్టుబడులు కానీ సేవింగ్స్ కానీ లేదా అంటే పోస్ట్ ఆఫీస్లో కానీ బంగారం మీద కానీ భూమి మీద కానీ ఇలా మీ తగ్గట్టుగా ఈ వారం రోజుల్లో పెట్టుబడులకు అనుకూలమైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాల జోలికి ఈ వారంలో అస్సలు వెళ్ళకండి. అందున మంగళవారం రోజు అస్సలు వెళ్ళకండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వ్యాపారాన్ని విస్తరించడానికి, నేమ్ చేంజ్ చేసుకోవడానికి, కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి మాత్రమే ఈ వారము చాలా అనుకూలంగా ఉంది. కొత్త ఒప్పందాలకు ఈ వారము అంతగా కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. తదుపరి సమయానికి వాయిదా వేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే దాంపత్య జీవితము అన్యోన్యంగా ఉండబోతోంది. బంధుమిత్రుల కలయిక, పాత మిత్రుల కలయిక ఏర్పడబోతోంది. ఇక్కడ ఏదైనా ఒక శుభకార్యముకి సంబంధించినటువంటి శుభవార్త వినడం కానీ శుభ సూచనలు కానీ కనిపించే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఒక కీలకమైన సమాచారము మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగా కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఉపయోగపడుతుంది వివాహ ప్రయత్నాలు. పురుషులకు వివాహ ప్రయత్నము అంత అనుకూలంగా లేదు కాబట్టి పురుషులు మాత్రము తదుపరికి వాయిదా వేసుకోండి. స్త్రీలకు వివాహ ప్రయత్నాలు సక్సెస్ సాధిస్తారు. అలాగే సంతానపరంగా సంతానం ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. బీపీ, షుగరు, జీర్ణ సంబంధిత రుగ్మతలు కానీ చిన్న సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే విశేషంగా చెప్పే అవకాశం ఇక్కడ పరిహారము నవగ్రహ ఆలయ దర్శనం చేయడం కానీ లేదా మీ కులదైవం కానీ ఇంటి దైవం కానీ లేదా మీరు ఆరాధించే దైవం కానీ వారి యొక్క ఆలయ దర్శనం చేసుకొని ఈ రాశిలో ఉండేవారు స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా తప్పనిసరిగా ఆలయ దర్శనం చేసుకుని మీ పేరిట అష్టోత్తరం కానీ సహస్రం కానీ చేయించుకోండి. స్త్రీలైతే కనుక మాంగళ్యానికి సంబంధించినటువంటి కుంకుమ పూజ తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన ఇవ్వడం జరిగింది. నమస్తే.